హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలా, అందులో మేము కూడా ఉండాలా, మా ఫ్యామిలీ కూడా. ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీయే కదా, అందరం ఒకటే ఫ్యామిలీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మేము ఎక్కడ పోతున్నాం అనుకున్నారా? అదేనండి, కాజల్ కోసం నీలపూర్కి అయితే వెళ్తున్నాము. దానికోసం అయితే తెల్లారి గట్ల 5ంటికి లేసాను ఈరోజు. ఎందుకు అంత 5ంటికి లేచి అంత అవసరం ఏముందంటే, మరి మా ఆయనకి బాక్స్ కట్టాలి కదండి. అందుకనే మా ఆయనకి బాక్సు, పిల్లలకి టిఫిను. ఇంకా పప్పు ములక్కూర అయితే చేసేసి కుక్కర్లో అయితే అన్నం పెట్టేశాను, పప్పు చారు చేశాను, ఇంకా ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను, ఇంకా గిన్నెలు కూడా తోముకున్నానండి. అందుకే 5ంటికి లేసాను. ఎంతన్నా 5ంటికి లేసామంటే తొందరగా పని అయిపోద్ది కదా, కానీ నేనైతే లేగను. ఇంకా రోజైతే లేట్గా లేసామనుకో ఏది కూడా అవ్వదండి తెలుసా. బాక్స్ అవ్వదు, పిల్లలకి టిఫిన్ కూడా ఉండదు. ఇంక ఇవన్నీ పెట్టేసేసి పిల్లల్ని తీసుకొని నేనైతే లోకల్ ట్రైన్కి వెళ్ళిపోతున్నానండి. ఇదివరకు అయితే ఆటో పెట్టించుకొని వెళ్ళివాను, 250 అయ్యింది. ఇప్పుడైతే 150తోనే అయిపోతుంది. చూసారా లోకల్ ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో? చాలా బాగుందండి. ఇలాగా చేసినా కానీ చేసినట్టు కూడా అనిపిస్తలేదు, జర్నీ చేసినట్టు కూడా అనిపిస్తలేదు. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం? నీలపూర్ వెళ్తున్నాం. ఎందుకంటే ఈఎస్సీ హాస్పిటల్ కార్డు పని చేయట్లేదండి, బంద్ ఉంది. ఇంకా బంద్ చేసేదాకా ఇంక ఈఎస్సీ హాస్పిటలే కంటిన్యూ చేస్తున్నాము. పిల్లకి నీలపూర్ హాస్పిటలే మెడిసిన్కి వెళ్ళాలి కదండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.